Hello everyone, this is Sharonare podcasting from Bedel Torah, India under the guidance of Ubajasir. తోరా మనకు అసూయలో పడిపోయిన వారిని మాత్రమే చూపించడం లేదు, కానీ సేమ్ క్రాస్ రోడ్స్ ఫేస్ చేస్తూ డిఫరెంట్గా చూస్ చేసుకున్న వారిని కూడా తోరా మనకు చూపిస్తుంది. ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆదికాండం 48వ అధ్యాయం 13వ వచనం నుండి 20వ వచనం వరకు. ఆ వచనాలలో మనం యాకోబు గారు మనష్షే ఎఫ్రాయిమును దీవించడం చూస్తాం. మనష్షే ప్రథమ సంతానం. అన్ని తర్కాల ప్రకారం, అన్ని సాంప్రదాయాల ప్రకారం ఫస్ట్ బార్న్ బ్లెస్సింగ్ మనష్షేదే అయి ఉండాలి. అయినప్పటికీ యాకోబు గారు తన చేతులను దాటుకొని కుడి చేయిని ఎఫ్రాయిము మీద ఉంచారు. యోసేపు గారు అడ్డుకున్నారు, కానీ మనష్షే మౌనంగా ఉన్నారు. అతనికి కోపం రాలేదు, అసూయ రాలేదు, పగ రాలేదు. అండ్ దెన్ సెకండ్ ఎగ్జాంపుల్ మోషే అండ్ ఆరన్. అహరోను గారు పెద్దవారు, అతనే నాయకత్వం వహించాల్సింది. అయినప్పటికీ హషేమ్ మోషే గారిని ఎన్నుకుంటారు. తోరా మనకు అహరోను గారి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతుంది. నిర్గమాకాండం 4వ అధ్యాయం 14వ వచనంలో, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును, బాహ్యంగా కాదు, మర్యాదగా కాదు, అతని హృదయములో సంతోషించును. అహరోను గారు తన సహోదరుడితో పోటీ పడలేదు, కానీ అతన్ని సంపూర్ణం చేయాలి అని అనుకున్నారు. దానికి బదులుగా హషేమ్ అతనికి ఏ హృదయముతో అతను సంతోషించాడో అదే హృదయంపై న్యాయ విధాన పథకాన్ని తన హృదయంపై కవచంలా ధరిస్తారు. మెజర్ ఫర్ మెజర్. అండ్ దెన్ థర్డ్ ఎగ్జాంపుల్ యోనాతాను మరియు దావీదు. యోనాతాను యువరాజు, సింహాసనం అతనిదే కావాలి. అయినప్పటికీ అతను దావీదు గారి గమ్యాన్ని గుర్తిస్తాడు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మనష్షే, అహరోన్ అండ్ యోనాతాన్ వీరి సైలెన్స్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.